రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఈ నెల 11న ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి సమావేశం కానుంది. 2 రోజుల క్రితం జరిగిన కమిటీ భేటీలో 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను పార్టీ ఎంపిక చేసింది. మిగిలిన 13 నియోజకవర్గాల్లో ఎవరికి అవకాశం ఇస్తారో అనే ఉత్కంఠ నేతల్లో నెలకొంది. వాస్తవానికి ఈ నెల 7న జరిగిన కమిటీ తొలి సమావేశంలోనే 8 నుంచి 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తుందని పార్టీ వర్గాలు భావించాయి. కానీ 4కే ఆమోదం తెలిపింది. మిగిలిన 5-6 స్థానాల్లో పార్టీ రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లపైన చర్చ జరిగినట్లుగా సమాచారం. వీటితో పాటు అంతర్గతంగా క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో ఎవరికి బలముందనే వివరాలపై సిఈసి పరిశీలన జరిపినట్టు తెలుస్తుంది. కొన్ని నియోజకవర్గాలకు ప్రతిపాదించిన నేతల పేర్లు చూసి ఇంకా బలమైన వారు ఎవరు ఉన్నారా అనేది తర్వాత పరిశీలించాలని పక్కన పెట్టినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో 4 స్థానాలకే అభ్యర్థుల పేర్లను అధికారికంగా తొలి జాబితాలో విడుదల చేశారు. ఈ నెల 11న జరిగే కమిటీ సమావేశానికి ప్రతిపాదించే పేర్లపై రాష్ట్ర స్థాయిలో ముఖ్య నేతల మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఇవి ముగిసిన తర్వాత పలు నియోజకవర్గాలకు ఎవరిని ఎంపిక చేయాలనే ప్రతిపాదనలను సిఈసి ఎదుట రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ పెడుతుందని నేతలు చెబుతున్నారు. కాగా 11న జరిగే సమావేశంలో తెలంగాణ కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులపైనే ఎక్కువగా చర్చలు ఉంటాయని తెలుస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో మిగిలిన 13 స్థానాలకు ఎంపిక జరుగుతుందా అని నేతలు అనుమానిస్తున్నారు. మరోవైపు టికెట్లు ఆశించే నేతలు కూడా ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి తమ పేరు పరిశీలించాలని గట్టిగా కోరుతున్నారు. వరంగల్ టికెట్ను ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన పరికి జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ జి సంజయ్ రెడ్డి లేఖలు రాశారు. వరంగల్ టికెట్ మాదిగ వర్గానికి ఇస్తే పెద్దపల్లి ఎస్సీలోని మరో సామాజిక వర్గంకు మాల నేతకు దక్కనుంది. ఈ 2 స్థానాలతో పాటు నాగర్ కర్నూలు టికెట్ కూడా ఎస్సీలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై సిఈసి పరిశీలిస్తుంది. ఈ 3 స్థానాల్లో 2 ఖచ్చితంగా తమకివ్వాలని మాదిగ వర్గం నేతలు కోరుతున్నారు. కానీ 3 స్థానాలు తమకే ఇవ్వాలని మాల వర్గానికి చెందిన ముఖ్య నేతలు పట్టుబడుతున్నందున సిఈసి వీటిపై తొలి జాబితాలో నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. సామాజిక వర్గంపై చిక్కుముడి విడితే ఈ 3 స్థానాలకు అభ్యర్థుల ఖరారు 11వ తేదీనే జరుగుతుంది. శనివారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నాగర్ కర్నూలు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అంతర్గత సమీక్ష జరిపి ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై అభిప్రాయాలను సేకరించారు. కాంగ్రెస్ తొలి జాబితాలో టికెట్ ఖరారైన వారిలో 3 అభ్యర్థులు సురేష్ షెట్కర్, వంశీచంద్ రెడ్డి, బలరాం నాయక్లు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జుబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బలరాం నాయక్ తన కుటుంబ సభ్యులతో వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. పార్టీలోని నేతలందరినీ కలుపుకొని ఎన్నికల్లో విజయానికి గట్టిగా కృషి చేయాలని రేవంత్ వారికి సూచించినట్లు తెలుస్తుంది.